అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం అంటే నిన్న మనం చూసాము వరంగల్ హన్మకొండ వరదలు వర్షాలకు మొత్తం కాలనీలు దాదాపు 50కి పైగా కాలనీలు మునిగిపోయాయి. దీనికి కారణం ఎవరు? అధికారులు, పౌర సమాజం కూడా. ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి కూడా బాధ్యత లేదు. బాధ్యత లేను పౌర సమాజం. ఇంకా అధికారుల గురించి తెలుసు చెప్పనక్కర్లేదు. ఒక ప్రణాళిక లేదు. తెలియదా మరి? చెరువులలో ఇల్లు కట్టుకుంటే నాలుగు కబ్జా చేస్తే ఏది ఏమైనా గుణపాఠం వరంగల్ ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలి. మీరు గతంలో ఒకసారి జరిగింది, మళ్ళీ నిన్న చాలా ఘోరంగా జరిగింది. ఆ ప్రకృతి వైపరీత్యం ఇవన్నీ కాదు, ప్రజలు చేసుకున్న తప్పిదాలు ఇవన్నీ. వీటి అన్నిటికీ మూల కారణం ప్రభుత్వ అధికారులు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే, మూసీ నది ఎక్కడి నుంచి హిమాయత్ సాగర్ గండిపేట నుంచి అంటే మూసీ వస్తుందో, మన మూసీ నది వస్తుందో, మూసీ నది మొదటి అంటే హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్ చేసిన అక్కడి నుంచి మొదలు పెడితే నాగోల్ వరకు, నేను అవతల గురించి చెప్పట్లే, నాగోల్ వరకు అసలు పూర్తి విస్తీర్ణం ఎంత ఉండాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదోళ్ళ ఇల్లు కులగొట్టారు కదా. మరి నార్సింగ్ ప్రాంతంలో బడాబాబులు బాగా బలిసిన వాళ్ళు చట్టాలను ఉల్లంఘించి మూసీ నదిలో నిర్మాణం చేస్తున్నారు. చాలా కథనాలు వచ్చాయి. మన తొలి వెలుగు రఘు అయినా సరే, డాక్టర్ లుబ్నా సర్వత్ మేడం గారు కొద్ది మంది వాస్తవాలతో చూపించారు, వాస్తవాలతో తెలియజేశారు. మరి ఎందుకు మీరు నిర్లక్ష్యం ఇస్తున్నారు? ప్రజలారా, హైదరాబాద్ ప్రజలారా, రాబోయే రోజుల్లో ఇప్పుడు నేనైతే వరంగల్ జరిగిన అంతకన్నా ఘోరమైన పరిస్థితులు, వర్ష ప్రభావం ఉంటది. దానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా అంటే చాలా. నాలాలు కబ్జాలు, చెరువులు కబ్జాలు, హైడ్రా వచ్చింది. హైడ్రా అక్కడ ఇక్కడ ఒకటే రెండు చేస్తుంది. మేము గొప్పగా చేస్తామని పబ్లిసిటీ చేసుకుంటాం. మరి పెట్టింది ఎందుకు? చేయాల్సిందే వాళ్ళు. మీ బాధ్యత మీకు చేయాల్సిందే. అన్ని చెరువులను కాపాడాలా, అన్ని నాలాలను పరిరక్షించాలా, మూసీని పరిరక్షించాలి. అది మీ బాధ్యత. అది జీతాలు తీసుకుంటుంది మీరు. ఎవరి కోసం తీసుకుంటారు జీతాలు? కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు దీని మీద ఒకటిసారి సమీక్ష నిర్వహించండి. ఎవరిని పిలవాలంటే సమీక్షలో ప్రజా సంఘాలను, ప్రజల కోసం పనిచేసే ప్రజా సంఘాలను, మాలాంటి జర్నలిస్టులను, డాక్టర్ లుబ్నా సర్వత్ మేడం లాంటి వారిని పిలిచి ఈ యొక్క పరిష్కారాన్ని ఎలా ప్లాన్ చేయండి. అక్రమ నిర్మాణాలు, మూసీ నదిలో బడాబాబులు కట్టే అక్రమ నిర్మాణాలను తక్షణం తొలగించాలా? దాంట్లో ఎవరెవరు ఎన్ని వేల కోట్ల లంచాలు తీసుకున్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఉద్యోగాల నుంచి తీసేయండి. ప్రజలు అప్రమత్తంగా కావాలా, లేకుంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్ వినాశనం. జాగ్రత్తగా ఉండండి. పౌర సేవలు మేల్కోవాలి, జాగ్రత్తగా కావాలా. మా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం నుంచి.